ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సహోదరి సహోదరులారా, యేసు సంచరించు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చునెను. ఇదిగో, సుంకపు గుత్తాదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిని గాని పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఇండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసి ఉండేనని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనిని నేను తీసుకుని నెడలా అతనికి 4 ఇంతలుగా మరలా చెల్లితురని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. పౌలు భక్తుడి విధంగా అంటున్నాడు, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక విశ్వాసం వలన చేసి గనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడును. అయినను నిత్యజీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిలా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనబడుచున్నట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయ్యుండి అదృశ్యుడును అక్షయుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నిరంతరం ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవునిదికి వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము గనుక ఇది మా వలన కలిగినది కాదు, నీ వరమే గనుక మేము అతిశయపడక వాటి యందు మేము నడుచుకున్న వల్లని నీవు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేసేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, పాపలను రక్షించుటకు నీవు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది గనుక రక్షణ పొందుకునే మేము ఆ రక్షణ సువార్తను అనేకులకు ప్రకటించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నిత్య జీవము నిమిత్తము నిన్ను విశ్వసింపబో వారికి నీవు మాదిరిగా ఉండే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.